విశాఖ స్టీల్ ప్లాంట్కి ఒకటి డబ్బులు కేటాయించడమే కాదు, 11,500 కోట్ల రూపాయలు కేటాయించడమే కాదు, ఇది ఒక పక్కన భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం సగర్వంగా చెప్పుకోదగినటువంటిది, పూర్తి చేసినటువంటిది. ఒకప్పుడు ఏదైతే గతంలో శాంతం ప్రైవేట్ వైపుకి వెళ్ళినటువంటిది, దీపం పథకం కింద దాన్ని ప్రైవేట్ చేయాలనుకున్న సందర్భంలో అప్పుడు ఆగినటువంటిది కాస్త శాంతం ప్రైవేట్ అయిపోతుంది అన్నటువంటి ఆందోళన, ఆవేదన నుంచి బయటపడింది. ఇప్పుడు దాన్ని రివైవల్ ప్యాకేజీతో, అందుకనే 3 పార్టీలకు సంబంధించిన శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. స్వయంగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, పురంధేశ్వరి గారు, భారతీయ జనతా పార్టీ విష్ణువర్ధన్ రెడ్డి, వీళ్ళందరూ సంతోషం, హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇందులో కీలకమైనటువంటిది, ఇప్పటిదాకా విశాఖ స్టీల్ ప్లాంట్కి లోటు ఏంటి అంటే దానికంటూ ఒరిజినల్గా గనులు లేకపోవడం. అయితే కేంద్ర ప్రభుత్వం అది కూడా అరేంజ్ చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్కి ఒరిస్సాలో సొంత గనులు ఉన్నాయన్నటువంటి విషయాన్ని తాజాగా కుమారస్వామి ప్రకటించారు. ఎప్పుడు వచ్చిందో అది తెలియదు. వాస్తవంగా దేశంలో నెంబర్ 1గా నిలబెట్టడం కోసం విశాఖ ఉక్కు మీద 35,000 కోట్ల రుణభారం ఉన్నా సరే ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్న రివైవ్ ప్యాకేజీ కింద కేబినెట్ నిర్ణయం ప్రకారం ఇది మొదటి ప్యాకేజీ. విశాఖ స్టీల్ ప్లాంట్కి ఒరిస్సాలో ఉన్నటువంటి గనుల్ని మైనింగ్ ఇంకా మొదలు కాలేదు, అది మొదలైతే సమస్య పరిష్కారం అయిపోతుందని ప్రకటించారు.